హాయ్ అండి, అందరికీ నమస్తే. గోంగూర అంటారు కొన్ని చోట్ల, పుంటికూర అంటారు కొన్ని చోట్ల. నేనైతే పుంటికూర అంటాము. ఈ పుంటికూర అట్లానే మనకి వంకాయ టమాటో వేసి వండుకుందాము. పులుపు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇలా ట్రై చేయండి. పుల్లగా చాలా బాగుంటుంది. మా దగ్గర కొంతమంది గోంగూర అనేది తినరండి, ఎందుకంటే వాతం అని. అందుకని పులుపు బాగా ఉడికించి తీసేస్తూ ఉంటారు. ఈ పుంటికూర అనేది ఎలా వండుతారంటే, మట్టి పాత్ర ఉంటుంది కదా, దాంట్లో నైట్ ఉడికించి మార్నింగ్ ఏం చేస్తారంటే ఆ పులుపు అంతా తీసేసి ఒట్టి ఆకుకూరనే బాగా పప్పు గుత్తుతో మెదుపుకొని పోపు వేసుకొని తింటారు, లైట్గా పులుపు ఉండేటట్టు. పులుపు మేము బాగా ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి ఇలా పుంటికూర అంతా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వంకాయలు అట్లానే టమాటాలు ఒక 4-5 వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు, పసుపు, కొద్ది కారం, అంతేనండి. ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మెత్తగా పేస్ట్ అవ్వాలి. అప్పుడే మనకి గోంగూర పచ్చడి అంటారే, పుంటికూర పచ్చడి, గోంగూర పచ్చడి, ఆ పచ్చడిలానే అనిపిస్తుంది. దీంట్లో ఏమీ వేయకపోయినా అంత టేస్ట్ మించి ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొర్ర రైస్ పైకి చేశాను. మా ఇంట్లో డైలీ కొర్రలు వండుతాం కాబట్టి వాటికి గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే, నేను ఏ కర్రీ అయినా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని గ్రేవీలా దించుతూ ఉంటాను, ఎందుకంటే కొర్రల మీదకి బాగుంటుంది. రైస్లో కంటే మనకి ఫ్రైలో అయినా సరే కలుపుకోవడానికి వీలు పడుతుంది, కానీ కొర్రలు అలా ఫ్రై, ఏదైనా ఫ్రై చేసింది కలుపుకోవడానికి రాదండి. అది అసలు గొంతు దిగదు, అంత టేస్ట్ కూడా బాగోదు మనం వేపుళ్ళు కలిపినట్లయితే. కొద్దిగా వాటరు వేసుకొని రాళ్ళుప్పు, పసుపు, కారము, కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీడియంలో పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొర్రలు తిన్నప్పటి నుంచి అయితే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండొచ్చండి. రైస్ మాత్రం ఎవరు ఎక్కువ తీసుకోండి, కానీ ఒక కప్పు పెట్టుకొని ఆ కప్పు నిండా వేసుకొని తింటూ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి, ఒళ్ళు కూడా పెరగకుండా చక్కగా ఉండొచ్చు. ఈ మధ్యన రైస్ ఎక్కువగా తీసుకుంటే షుగర్ జబ్బులు ఎక్కువైపోతున్నాయని, అట్లానే గడ్డి మందులు కొడుతున్నారు. పంట బాగా రావాలి, మనకి కలుపు తీయడం, ఒకప్పుడు కలుపు తీసేవాళ్ళు చేలల్లో, ఇప్పుడు కలుపు తీయడం పెద్ద ఇబ్బంది అని గడ్డి మందులు కొట్టిన వల్ల, ఆ మందుల వల్ల మనకి బాడీకి లేనిపోయిన రోగాలు వస్తున్నాయని చాలామంది అంటున్నారు. అందుకనే మనం తీసుకునే ఫుడ్ అయితే ఇంట్లోనే, మన పెరట్లోనే చిన్న చిన్న ప్లేసెస్, ఇప్పుడు బాల్కనీలో కూడా పాలకూరని, మనకి మెంతికూరని వేసుకుంటున్నారు కాబట్టి అలా వేసుకొని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి. మనం పోపుకైతే స్టవ్ పైన ఏదైనా ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము దినుసులు వేసుకున్నాను. ఎల్లుల్లి రెబ్బలు ఒక 4-5 కచ్చపచ్చగా కొట్టేసి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, అంతేనండి. స్టవ్ బంద్ చేసేసి మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ చక్కగా మెదుపుకోండి. చూసారు కదా, మనం ఆకుకూర కుక్కర్ నిండుగా కనిపించిన అది ఉడికేటప్పటికి ఒక కప్పుడంతా అయిపోతుంది. ఇలా బాగా, నేనైతే పప్పు గుత్తి అంటారు, కవ్వం అంటారు, మనకి మజ్జిగ సిలుక్కునేది. ఈ కవ్వంతోనైతే నేను మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మాకు ఇక్కడ గోంగూర అనేది ఎక్కువగా దొరుకుద్ది, పుల్లగా. మనకి ఏ ఆకుకూర అయినా ఇక్కడ ఎక్కువగానే దొరుకుతుంది. నేను ఎక్కువ ఆకుకూరలు అయితే తీసుకుంటూ ఉంటాను. పొన్నగంటి కూర కానివ్వండి, పాలకూర, తోటకూర ఎక్కువగానే తీసుకుంటామండి. 20 రూపీస్ది అయితే చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. అలా తీసుకొని 4-5 కట్టలు వస్తాయి. అలా తీసుకొని చక్కగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపులో ఈ కూర అంతా కూడా మెదుపుకుని వేసుకొని మీరు రైస్ తిన్నట్లయితే రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. రైస్ అంత మంచిది కాదు కాబట్టి చాలా మట్టుగా, నేను ఒక్కదాన్నే కాదండి, బయట చాలామంది కూడా కొర్రలే తింటున్నారు ఎక్కువగా. కొర్రలు, మనకి జొన్నలు, జొన్న పిండి, ఎక్కువగా రొట్టి అని, దోశలని
మనకి జొన్నపిండితో దోశలు కూడా చేసిన వీడియో పెట్టాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. జొన్న రొట్టి రాని వాళ్ళు జొన్నపిండి దోశలు కూడా చక్కగా వేసుకొని తినొచ్చు. ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద లింక్ పెడతాను, అలా మీరు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మనకి ఫుల్ వీడియోలోనే ఉంది, ఇది షార్ట్లో చేసి పెడతాను కాబట్టి అందుకనే లింక్ పెడతాను అంటున్నాను. మీకు ఫుల్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రతి వీడియోలో కూడా చాలా మంచి మంచి ప్రోటీన్ ఉన్న కర్రీస్ కానివ్వండి, హెల్త్కి మంచివైనవే జొన్న రొట్టెలు, మనకి ఆలు పూరి పైకి చేసుకున్న కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. నేను పెరిగేసి చేశాను, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఫస్ట్ మీరు ఈ పుంటికూర వంకాయ టమాటో వండి చూడండి, అద్దరిపోయింది. ఇంకా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఒకసారి ట్రై